క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఒక చిన్న మాటను చెప్పి మన వాక్య ధ్యానంలోకి వెళదాము. ఈరోజు మనం త్వరగా ముగించుకుందాం. వాతావరణం బాగాలేదు. త్వరగా ముగించుకొని మరి ఉదయకాల సమయానికి ప్రార్థన పూర్వకముగా విశ్వాసముతో సిద్ధపడదాం. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని క్రమంలో నడిపించినటువంటి షాలెం దైవజనులు తీతు అయ్య గారికి ప్రత్యేకంగా షాలెం గాస్పెల్ మినిస్ట్రీ తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక మాటను మనం పరిశీలన చేసుకుందాం. పురాణాల నుంచి వేద గ్రంథాల నుంచి ఒక మాట ఈ భారతదేశంలో నానుతున్న మాటను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. బాగా వినండి. ఇది గట్టిగా అరిసి చెప్పే మాట కాదు. మీకు అర్థం అవ్వాలంటే నేను చాలా నెమ్మదిగానే మాట్లాడాలి. ప్రభు కృపను బట్టి మేము అనుకున్న రీతిగా వెళదాము. హల్లెలూయా. వేదాలు ఒక మాటను ఘోషిస్తూ ఉన్నాయి. ఆ వేదాలు ఘోషిస్తున్నటువంటి మాట ఈ రాత్రి మన వాక్య ధ్యానానికి చాలా ఉపయోగకరంగా ఉందని ఆలోచించి ఆ మాటను మన మధ్యలో ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఆ మాటను చెవులు దగ్గర పెట్టుకొని విన్నట్లయితే మరలా నేను ఆ మాటను చెప్పకుండా త్వరగా మనం ముందుకు వెళ్ళి ముగించుకుందాం. వేదాల్లో ఒక చక్కని మాట వ్రాయబడిన మాట మనం చూద్దాం. అపుత్రస్య గతిర్నస్తి అని ఒక మాట ఉంది. వేదాల్లో ఒక మాట అపుత్రస్య గతిర్నస్తి అనేటువంటి ఒక మాట. ఆ మాటకు అర్థం ఏంటంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గం లేదు. ఓకే, ఏం లేదంట? పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గము లేదు. స్వర్గం నయవచ అని ఆ వేదము ఘోషిస్తుంది. ఎవరు లేకపోతే? అందరూ మాట్లాడదాం. ఈ మాట మా అందరికి అర్థం అవ్వాలి. అందుకే వివరణాత్మకంగా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఏమంట? అపుత్రస్య, పుత్రుడు లేకపోతే గతిర్నస్తి, స్వర్గో నైవచ తస్మాత్ పుత్ర దృశ్య అని మాట్లాడుతున్న మాట మనం ఆలోచించాలి. ఇక్కడ ఆ వేదము తెలియపరుస్తున్న మాట, పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గం లేదు. గతి ఉండాలి, స్వర్గం ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే పుత్రుని యొక్క ముఖాన్ని చూచి అప్పుడు ఆరాధన చేయాలి. ఎవరి ముఖాన్ని చూసి? పుత్రుని ముఖాన్ని చూచి అప్పుడు ఆరాధన చేయాలి అనేటువంటి మాటను వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు చాలామంది ఈ రాత్రి ప్రార్థనకు మానేశారు. ఎందుకో తెలుసా? వర్షం వస్తుంది, అయ్యగారు అయినా లేటుగా వదులుతాడు అని మానేసిన మొక్కలు చాలా ఉన్నాయి. అవన్నీ రేపొద్దున కనబడతాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వర్షము
మన దేవుని ఆరాధించే పనిని ఆపదు అని వచ్చారు నమ్మిన వాళ్ళు, అలా వచ్చిన వాళ్ళు. హల్లెలూయా. వర్షము నన్ను ఆపదు, నా దేవుని ఆరాధించడం ఆపదు అని ఇక్కడికి వచ్చారు మీరు అందరూ. ఆమేన్. కొంతమంది మొక్క వచ్చేస్తాం, మన తల నిండా మొలకలు వచ్చేస్తాయని కొంతమంది మానేశారు. ఇంత వర్షాన్ని ఎదిరించి, తుఫానుని ఎదిరించి మీరు వచ్చారు. మేము కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రార్థన చేస్తూ ఉన్నాం. అర్థమైంది ఈరోజు ఇలా ఉంటుందనే దేవుడు 3:30 గంటలకే నన్ను లేపాడు. అప్పటి నుంచి కొద్దిగా వాష్ అయ్యి 4 గంటల నుంచి నేను అడుగుతా వచ్చా. ఆమేన్. ఇంత వర్షము, తుఫాను అని హెచ్చరికలు ఉన్నప్పటికీ చాలా చాలా దూరం నుంచి ఈ రాత్రి మీరు ఇక్కడికి వచ్చారు. దానికి కారణం ఏమై ఉంటుందంటే, నాకు తెలిసినటువంటి కారణం ఏంటంటే, నన్ను పుట్టించి పెంచి ఇంత పోషించినటువంటి నా దేవుణ్ణి, నన్ను రక్షించిన దేవుణ్ణి, పాప బంధకాల నుంచి, శాపం యొక్క కాడి నుంచి విడిపించి నన్ను రక్షించినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఉండలేను, నన్ను ఆపేది ఏదీ లేదు అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రాత్రి మనం ఇక్కడికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇలా నడిపించబడ్డ మనకు ఒక నిశ్చయత ఉంది, మనకు ఒక నిశ్చయత ఉంది. అదేంటో తెలుసా? పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గం లేదు. కొన్ని కుటుంబాల్లో పుత్రుడు ఉన్నా, కొన్ని చోట్ల పుత్రుడు ఉన్నా గతి లేదు, స్వర్గము ఉండదు. ఉంటే ఒకలాగుంది, లేకపోతే ఒకలాగుంది. లేకపోయినా ఏం లేదు, గతి లేదు, స్వర్గం లేదు. కొన్ని చోట్ల ఉన్నా గతి లేదు, స్వర్గం లేదు. ఉన్నాడు ఎందుకు? ఎంతో పెంచాం, ఎంతో పోషించాం, వీడి వల్ల మాకే ఉపయోగము లేదు అనేటువంటి తల్లిదండ్రులు లేరా? అంటే అర్థం ఏంటంటే, గతి లేదు, స్వర్గము అసలే లేదు. ఇక్కడ గతి లేదు, అసలు అక్కడ స్వర్గము లేదు. అయితే ఈ రాత్రి ఈ మాటను మనము వచ్చిస్తూ ఉండగా మరో మాటను కూడా ఆ వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి మరో మాటను కూడా మనం గుర్తు చేసుకొని మనం ముందుకు వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, ఆ మాట ఏంటంటే తెలియపరుస్తున్న మాట, పున్నమ నరకత్ త్రయత ఇతి పుత్రః. మళ్ళా చెప్తాను. పున్నమ నరకాత్ త్రయత ఇతి పుత్రః అంటే దాని అర్థం కూడా ఏంటంటే, కొడుకు లేకపోతే స్వర్గం దొరకదు. ఓకే, నరకం నుంచి రక్షించగలిగిన వాడు ఎవరయ్యా అంటే కొడుకు అని. నరకం నుంచి రక్షించగలిగిన వాడు ఎవరయ్యా అంటే కొడుకు, పుత్రుడు. ఆమె చెప్తారా? ఎవరంట? ఏం చేయటానికి?
నరకము నుంచి రక్షించగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే వాడు పుత్రుడు. ఆమేన్. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా? కాకపోతే మరలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తా. ఎందుకంటే ఈ రాత్రి ఇక్కడ నుంచి మనం ఒక కొద్దిగా యజ్ఞతో తిరిగి వెళ్ళాలి. ఎందుకు వచ్చాం? వర్షం తడుచుకుంటా, అయ్యగారు ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదు అని వెళ్ళటానికి ఇక్కడ రాలే. జస్ట్ ఒక్క మాటని ఏం చేయాలి? ఇక్కడ ఉండాలి. అందుకే ఇక్కడ ఈ మాటను మనం గుర్తు చేసుకోవాలి. పున్నమ నరకత్, ఏమండి? పున్నమ నరకత్ త్రయత ఇతి పుత్రః అంటే నరకం నుంచి రక్షించగలిగిన వాడు కుమారుడు. ఆమేన్. ఇందుకే పురాణాలు వేదాలు ఇంతగా ఘోషిస్తున్నటువంటి ఆ కుమారుడు ఎవరు? ఆ కుమారుడు ఎవరు? ఆ పుత్రుడు ఎవరు? ఈరోజు మనం చేసుకునే పండుగ ఏంటి? సరిగ్గా చెప్పండి. కిస్మిస్ కాదు కదా, కిస్మిస్ కాదు, క్రిస్మస్. చాలామంది అంటారు కిస్మిస్ అంటారు, అవును కదా? బైబిల్ గ్రంథంలో యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? కిస్ పెట్టి యేసయ్యను మిస్ అయ్యాడు కదా. యేసయ్యను కిస్ పెట్టి మిస్ అయ్యాడు, యేసయ్యను మిస్ అయ్యాడు. ఇక మనం కూడా చాలామంది కిస్మిస్ అని క్రీస్తుని మిస్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. సరే, ఇప్పుడు ఆ కుమారుడు వాక్యానికి వద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమెన్. చూడండి ప్రియా దేవుని సంగమా, ఈ రాత్రి పరలోకమందున దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. అప్రత్యక్ష గతిని రస్తి. పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గము లేదు. మళ్ళీ చెప్దాం. పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గం లేదు. అలాగని పురాతన కాలం నుంచి ఎదురు చూచారు. ఏం కావాలని? కుమారుడు కావాలి, పుత్రుడు కావాలి. ఎందుకు కుమారుడు కావాలి, ఎందుకు ఆ పుత్రుడు కావాలని ఎదురు చూచారు అంటే, మాకు ఒక గతిని చూపించేవాడు కావాలి, మమ్మను స్వర్గానికి నడిపించేవాడు కావాలి, మమ్మను పున్నమ నరకము నుంచి రక్షించేవాడు కావాలి అని ఎదురు చూచారు. ఎందుకు అలా ఎదురు చూచారంటే, పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఒక పేజీ తెల్ల కనబడతా ఉంటారు. తెలుస్తున్నాయా? నా బైబిల్కి అయితే ఉన్నా, మీ బైబిల్లో ఉన్నాయా? అక్కడ ఎందుకు ఆ పేపర్ పెట్టి గ్యాప్ ఇచ్చారు అంటే,
పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. 400 సంవత్సరాలు. దాని చీకటి కాలం అనొచ్చు, దాని మౌన కాలం అనొచ్చు. ఆమేన్. దాన్ని ఏమనొచ్చు? చీకటి కాలం, మౌన కాలం అనొచ్చు. హల్లెలూయా. ఆ 400 సంవత్సరాలు చరిత్రలో ఏం జరిగిందంటే, 400 సంవత్సరాలు దేవుడు ఏ ప్రవక్తతో మాట్లాడలేదు. 400 సంవత్సరాలు దేవుడు ఏ సేవకునితో మాట్లాడలేదు. 400 సంవత్సరాలు దేవుడు ఏ యాజకునితో మాట్లాడలేదు. దేవాది దేవుడు ఏ మునేశ్వరునితో మాట్లాడలేదు. 400 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడపోయేసరికి ఈ లోకం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందో తెలుసా? చీకటి. చీకటి కాలం. మీ ఇంట్లో ఎవరైనా భార్య భర్తలు దెబ్బలాడి మాట్లాడుతూ మానేశారు. ఒకరోజు అయింది మాట్లాడలే, 2 రోజులైంది మాట్లాడలే, 3 రోజులైంది మాట్లాడలే, 10 రోజులైనా మాట్లాడలే. ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి? ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మాట్లాడరే. ఇక అలా అనుభవించేవాళ్ళు లేరా? ఉన్నారు. ఆ అనుభవంలో ఉన్నవారు ఉన్నారు ఈ రాత్రి ఇక్కడ. ఆ చీకటిని, ఆ మౌనాన్ని అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. అది ఎంత వేదనకరంగా ఉంటుందో తెలుసా? అది ఎంత ఆవేదనగా ఉంటుందంటే దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. అంత ఆవేదన. అయితే ప్రియమైన వాళ్ళారా, 10-15 రోజుల తర్వాత భార్య భర్తలు సాయిమీన్ అన్నారు అనుకో, అప్పుడు మొదలవుద్ది. ఏంటది? అప్పుడు మొదలవుద్ది నవ్వు ముఖం. చిలిపి నవ్వులు నవ్వులుతూ ఉంటారు. అప్పుడు పెదవుల్లో నవ్వుతూ ఉంటారు, కళ్ళతో నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు? 10 రోజుల తర్వాత పలకరిస్తే, 10 రోజుల తర్వాత మాట్లాడితే అప్పుడు ఉంటుంది ఆ ఆనందం, అప్పుడు ఉంటుంది ఆ సంతోషం. ఎక్కడలేని ఆనందం, ఎక్కడలేని సంతోషం. 10 రోజులకే మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది? చీకటిమయమైపోయింది. 10 రోజులు ఎవ్వరితో ఒకరికి సంబంధము లేకుండా, ఒకరికి మధ్య మాటలు లేకోకుండా ఆ కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎంత వేదనకరంగా ఉంటుందంటే చాలా వేదన. మరి ఇక్కడ 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఎందరో మహానుభావులు, ఎందరో మునేశ్వరులు, ఎందరో గొప్పవారు ఎదురు చూచారు. ఏమని? హల్లెలూయా. ఏమని? ఈ పున్నమ నరకము నుంచి రక్షించే కుమారుడు మాకు కావాలి, ఈ నరకము నుంచి విడిపించేవాడు కావాలి అని 400 సంవత్సరాలు ఎదురు చూచారు. అప్పటికే 350 సంవత్సరాల క్రితం ఒక వాగ్దానం ఉంది. ఏంటో తెలుసా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనేటువంటి మాట 350 సంవత్సరాల క్రితము వారికి వాగ్దానం చేయబడితే, ఈ 400 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు.
ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మను విడిపించేవాడు కావాలి, మమ్మల్ని రక్షించేవాడు కావాలి, మమ్మల్ని కాపాడేవాడు కావాలి, మమ్మల్ని నరకము నుంచి, ఆ వేతన నుంచి, ఆ ఇబ్బంది నుంచి విడిపించేవాడు కావాలి అని చెప్పేసి ఎదురు చూచారు. హల్లెలూయా, ఎదురు చూచారు. ఎవరు కావాలని? 9వ అధ్యాయం 6వ వచనములో వాగ్దానం చేయబడ్డ కుమారుడు కావాలి అని ఇతిహాసాలు ఎదురు చూచాయి, వేదాలు ఎదురు చూచాయి, ఉపనిషత్తులు ప్రకటించాయి. ఏమని? ఆ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో వాగ్దానము చేయబడిన కుమారుడు మాకు కావాలి. హల్లెలూయా, కావాలి అని ఎదురు చూచారు. ఎందుకు? ఆ కుమారుని కోసం 400 సంవత్సరాలు ఎదురు చూచారంటే ఈ 400 సంవత్సరాల వారి జీవితం ఎలా ఉంది? ఏదో అంటారు, నిండా మునిగిన వానికంట చలి తెలీదు, సగం సగం నడిచినోడికి చలి తెలుస్తుంది. ఇప్పుడు వీరికి వాగ్దానం ఉంది, మనకు కూడా వాగ్దానం ఉంది, మనకు కూడా వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానం. హల్లెలూయా. ఆ 9వ అధ్యాయం 6వ వచనం తెలియపరిచిన వాగ్దానము నెరవేర్పుకు వచ్చిన తర్వాత మనకు ఒక శుభవార్త వచ్చింది. కుమారుడు, హల్లెలూయా, 2024 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచపు నడిబొడ్డున వాగ్దానము చేయబడినటువంటి కుమారుడు ఈ భూమి మీద పుట్టాడు. ఎవరైనంటే పున్నమ నరకము నుంచి తప్పించేవాడు. హల్లెలూయా. నీకు గతిని చూపించేవాడు, నీకు స్వర్గాన్ని నడిపించేవాడు. 2024 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ లోకానికి వచ్చేటువంటి ఆ కుమారుడి లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకములో మొట్టమొదటి క్రిస్మస్ జరిగింది. తెలుసా? ఏం జరిగింది? మొట్టమొదటి క్రిస్మస్ జరిగింది. చాలామంది అంటారు క్రిస్మస్ చేసుకోకూడదు అంటారు. చాలామంది క్రిస్మస్ చేసుకోకూడదు. ఆ మాటలు మీతో కూడా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో. జాయిలు, నీ పుట్టినరోజు నువ్వు చేసుకుంటావా? నువ్వు శంబాబు, నువ్వు డేనేలు, మీరు చార్లెస్, నువ్వు తిత్తు, నువ్వు మీలో పుట్టినరోజులు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమంది ఉన్నారు? ఈ 2 పెద్దలు కూడా అలా పక్కలు తిరిగి చూస్తున్నారు. నీ పుట్టినరోజు నువ్వు చేసుకుంటున్నావుగా, మరి దేవుడు పుట్టినరోజు చేసుకుంటే ఏంటి? తప్ప మళ్ళీ అంటారు దేవునికి పుట్టుక ఏంటి అంటారు. దేవునికి పుట్టుక లేదు. ఆయన పురాతన జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. హల్లెలూయా. జగత్కి పునాది వేయబడక మునిపే ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన దేవుడు ఎలా ఉన్నాడంటే జగత్ పునాది వేయబడక మునుపు ఆత్మరూపములో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మరూపములో ఉన్నాడు. ఆత్మ ఇక్కడ ఎవరికి కనబడదు. ఆత్మను ఎవరు చూడలేదు, ఆత్మను ఎవరు చూడరు కూడా. ఇప్పుడు అదే ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ తెలియపరుస్తున్న మాట,
సర్వ పాపాలు పోవాలి అంటే రక్తము సిందించబడాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. ఆమేన్. ఆ రక్తము దేవునిదై ఉండాలి. అది బలవంతంగా ఇవ్వకూడదు, దానంగా ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి అని ఉపనిషత్తులు తెలియపరుస్తున్న మాట కదా. రక్త ప్రోక్షం అవశ్యకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అనేటువంటి ఆ శ్లోకాన్ని చూచినప్పుడు సర్వ పాపాలు పోవాలంటే ఏం కావాలి? రక్తము సిందించబడాలి. ఆ రక్తం నీదైతే పనికిరాదు, నాదైతే అసలు పనికిరాదు. అలాగైతే కోడిపిల్ల, అలా అయితే ఎద్దు, అలా అయితే మేక, బైబిల్ అంటుంది సామాన్యముగా పాపాలు పోవాలంటే రక్తము చిందించాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఎబ్రీ రాసిన పత్రికలో. అయితే మరి ఇక్కడ ఉపనిషత్తులు కూడా తెలియపరుస్తున్నాయి ఒక మాట, ఏమని? సర్వ పాపాలు పోవాలంటే. మాట్లాడదాం అందరం. బంత మెల్లగా మాట్లాడితే దెయ్యం పారిపోద్ది. కొద్దిగా స్లోకి తగ్గించండి. ఆడపిల్లలకు ధైర్యం వచ్చింది. మగవాళ్ళు చెప్పండి, ఏం చేయాలి? రక్తము సిందించబడాలి. బైబిల్ అంటుంది ఆ రక్తము కోడిదో ఎద్దుదో మేకదో అయితే కుదరదు. అలాగని ఉపనిషత్తు కూడా ఏమంటున్నాయి? దేవునిదై ఉండాలి. చెప్పండి, గట్టిగా చెప్పాలా? అది ఇలా యుద్ధం చేసి చిందించే రక్తం మాత్రమైతే చల్లదు. అది పోరాటం, అది యుద్ధం. మరి ఎలా ఇవ్వాలంది? దానంగా ఉచితంగా బలవంతం కాకుండా ఇవ్వాలి. ఆమేన్. ఇప్పుడు ఆ సర్వ పాపాలు తీసేయటానికి అనగా నరకము నుంచి తప్పించడానికి, మనలను స్వర్గానికి తీసుకువెళ్ళటానికి కుమారుడుగా ఆత్మయున్న దేవుడు శరీరము ధరించి మనుషుని పోలికగా ఆయన ఈ లోకములో పుట్టాడు. ఎందుకు ఆయన లోకంలో పుట్టాడంటే మన పాపములు తీసివేయటానికి. దొంగ అంటే ఒప్పుకోడు. ఒప్పుకుంటారా? మీకు నోరుందా? అడిగింది ప్రశ్నగా మీకు? మరి ప్రశ్నగా అడిగింది. నేను ప్రసంగం చేద్దాం అనుకున్నా ఇవాళ, మళ్ళీ టీచింగ్ తీసుకెళ్ళకండి. ప్రసంగం చేస్తే త్వరగా వెళ్తా, టీచింగ్ చేస్తే టైం తెలియదు. నీ ఇష్టం. హల్లెలూయా. ఏమంట? దొంగ అంటే ఒప్పుకోడు. ఇప్పుడు నువ్వు పాపిరో అంటే ఏం చేయడు? ఒప్పుకోడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈ సర్వలోకాన్ని ప్రేమించి సర్వలోక రక్షణ కొరకై దేవుడే మనిషిని పోలికలు పుట్టి రక్త మాంసాలు ధరించిన వాడై ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు. భూమి మీద పుట్టాడు ఆయన. హల్లెలూయా. అలా పుట్టిన దేవుడు ప్రతి మనిషికి ఒక గతి, ఏముంది? గతి ఉండాలి. ఒక్కోసారి కోపం వచ్చిన వాళ్ళు అంటాం కదా, గతి లేదు వీడికి. ఏం లేదంట, గతి లేదు అంటాం. ఇంకా కోపం మొత్తం మింగ లేదు అంటాం.
గతి లేదు. యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ లోకానికి ఏమిచ్చిందంటే ఒక గతినిచ్చింది. ఇక కూర్చున్న వారందరికీ గతినిచ్చింది. హల్లెలూయా. మనం ఏదో నామకార్థంగా ఇక్కడ కూర్చోకూడదు. ఇక్కడ కూర్చున్నామంటే ఒక ఉద్దేశంతో తిరిగి వెళ్ళాలి. గతిని ఇవ్వటానికి వచ్చాడు, గతినిచ్చాడు ఆయన. ఈ సృష్టిలో ఎవరు ఇవ్వలేదు, ఈ సృష్టిలో ఎవరు చేయలేదు. కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే నీకు నాకు గతిని చూపించాడు. చూపించి ఆ గతిని చూపించి ఇదిగో ఇమ్మానుయేలుగా, ఎలా ఇమ్మానుయేలుగా మనకు తోడయుండి మనందరిని కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన స్వర్గానికి నడిపించాలి, పరలోకానికి తీసుకెళ్ళాలి అనే ఆకాంక్షతో దేవుడు ఈ భూమి మీద తన పరిశుద్ధాత్మ నుంచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా సంచరిస్తూ మన హృదయాంతరంగాల్లో ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చాలని చూస్తూ ఉన్నాడు. మరి దేవుడే పరిశుద్ధాత్మగా వాక్య రూపముగా మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవునికి, ఆ వాక్యానికి మనము లోబడవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఇప్పుడు పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గము లేదు. పుత్రుడు లేకపోతే నరకము నుంచి తప్పించబడేవాడు లేడు. ఆ పుత్రుడు ఎవరయ్యా అంటే మీరంట, మా అమ్మ నాకు నేను పుట్టాను కాబట్టి నేనే పుత్రుడిని, కాబట్టి నేనే ఏం చేయగలను, స్వర్గానికి తీసుకెళ్ళగలను, గతి చూపించగలను, నరకం నుంచి తప్పించగలను అనుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఏం చేద్దామో తెలుసా? దేవుని మాటను మన హృదయంలో పదిలం చేసుకుందాం. నీకేమొచ్చింది ఈరోజు? ఒక గతి. నీకు ఈరోజు స్వర్గం ఉంది, అది నాకు యేసుక్రీస్తు ద్వారా నాకు అందబోతుంది అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక నిశ్చయత మనకుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఆకాంక్ష ఏంటంటే నన్ను నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలి, స్వర్గములో నిన్ను నిలబెట్టాలనే ఆశ. ఆమేన్. స్వర్గములో నిలబెట్టాలనే ఆశ. ఆమేన్. మరి ఆ ఆశ మన జీవితంలో నెరవేరాలంటే, దాన్ని నెరవేర్చుకోవాలంటే ఈ రాత్రి ఇక్కడున్న వారందరూ కూడా దేవుడు ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఏం కావాలి? పరిశుద్ధత కావాలి అని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడు ఏం చేయలేడంటే దేవుని చూడలేడు. ఆమేన్ చెప్పండి. ఏమంట? పరిశుద్ధత లేకుండా ఏ మనుష్యుడు దేవుని చూడలేడు. చదువుతా మాటను మనం చాలా గుర్తు చేసుకోగలం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. హల్లెలూయా. చెబుదామా? ఏమంట? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకాన్ని చేరలేడు. పరిశుద్ధత అనేది లేకపోతే
ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళలేడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత లేకపోతే, పరిశుద్ధంగా ఉండకపోతే ఆ నరకము నుంచి నువ్వు తప్పించబడలేవు. పరిశుద్ధత లేకుండా పున్నమ నరకము నుంచి నువ్వు విడిపించబడలేవు. హల్లెలూయా. అందుకే అపొస్తలుడు పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలా చెప్పండి. ఇప్పుడు ఏం చేద్దాం? పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నము చేయాలి. నోరు బాగుండాలి, చెయ్యి బాగుండాలి, కాలు బాగుండాలి, కన్ను బాగుండాలి, ఇది కూడా బాగుండాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వేమవుతావు తెలుసా? దేవుని చూడగలుగుతావు. ఇది సరైన స్థితిలో లేకపోతే, నువ్వెంత పెద్దడు అయినా, బైబిల్లో పట్ల నీకెంత పరిజ్ఞానం ఉన్నా, ఆ పరిశుద్ధత అనేది లేకపోతే దేవాది దేవుని నువ్వు చూడలేవు. ఇక్కడికి వచ్చే వారిలో చాలామంది డబల్ మీనింగ్ మాటలు మాట్లాడాలి ఉంటారు కదా. చేతులు ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. నీ నోరు ఎలా ఉంది? నీ నోరు ఎలా ఉంది? డబల్ మీనింగ్. ఎవరు మాట్లాడతలే? చాలామంది అలా మాట్లాడేవారు ఉన్నారు, చాలామంది అలా ఆలోచించేవారు ఉన్నారు. ఆ డబల్ మీనింగ్లో ఏముంది? పాపం ఉంది, అపవిత్రత ఉంది. అందువలనే అలాంటి వారు ఏం చేయలేరు తెలుసా? దేవుని చూడలేరు. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం చివరి వచ్చిన వరకు చూడకుండా బైబిల్ చదవగలిగిన, చూడకుండా వాక్యం చెప్పగలిగిన, చూడకుండా అర్థం చేసుకోగలిగిన వ్యక్తివైనా నీ నోరు సరిగా లేకపోతే అంటంగా నోరు మంచిదైతేనంట ఊరంతా చుట్టాలేంట. ఏదో అంటారు మోతు సామెత, అచ్చిరాకకి బోర్ల పడ్డాడంట. బోర్ల పడి నాకు ఊరు మంచిది కాదు, ఊరు వచ్చి రాలేదు అన్నాడంట. అర్థమైందా సామెత? అన్నారా? ఒకరోజు ఒకడు చెంబుచ్చుకొని వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడు? కింద కూర్చోవటం చేతగాక బోర్ల పడ్డాడు. పడి ఊరొచ్చి రాలేదు అన్నాడు. ఏం రాదంట? ఊరొచ్చి రాలేదంట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. మన నోరు మంచిదైతే దేవుని చూస్తాం, దేవుని చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటుంది, 8వ వచనం ఏమని? హృదయ శుద్ధి గలవారు. ఎవరెవరు? గట్టి చెప్దాం. వెనకల వారు చెప్పండి. ఇటు వాళ్ళు చెప్పండి. హృదయ శుద్ధి గలవారు, వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. ఎవరు చూస్తారు? అనగా పరిశుద్ధత గలవారు, పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే దేవుని చూడగలుగుతారు. అయితే ఈ పరిశుద్ధత ఎక్కడి వస్తుంది? మనకి పరిశుద్ధత ఎక్కడి వస్తుంది?
ఎక్కడి నుంచి వస్తుందో అనేది వెళ్ళే ముందు ఒక చిన్న మాటను మనం గుర్తు చేసుకుందాం. మన దేవుడు ఎవరు? అలా చెప్దాం, పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడైతే మీ నాన్న ఆస్తిపరుడు, నువ్వేమవుతావు? నువ్వు ఆస్తిపరుడవే. మీ నాన్న కోట్లాధిపతి, నువ్వు కూడా ఎవరివి? కోటేశ్వరుడివే. మీ డాడీ లక్షాధికారి, పూర్తి చేయొచ్చుగా. మరి మూసుకొని కూర్చున్నారు బిగబట్టుకొని. నేను త్వరగా పంపిస్తానన్న, ఇలా ఉంటే త్వరగా అవ్వదు. లక్షాధికారి అవుతావు. అలా అయితే మన దేవుడు ఎవరు? మరి నీవెవరివి? సరిగ్గా చెప్పండి. అబద్ధమైన వాళ్ళు అవుతాం. మన దేవుడు పరిశుద్ధుడు. అందుకే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఊరికే కడుగుతుంటాం? ఎంతసేపు ఊరికే కడుగుతుంటాం? వాక్యం ఉదక స్నానం చేత స్నానం చేయించి కడిగి రుద్ది, ఎంత రుద్దినా పందిలేక మరలా ఆ మురికి గుంటలోకే పరిగెడుతుంటే, మరలా లోకం వైపే పరిగెత్తుంటే, మరలా లోకం స్నేహం వైపే చూస్తూ ఉంటే, ఆ లోకముతోనే స్నేహం చేస్తూ ఉంటే, ఆ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, చెప్పండి ఎంతకాలం? ఒకనకంట పంది బాగా నచ్చిందంట. అమెరికా నుంచి వచ్చే ఒక దొరగారు భారతదేశానికి. ఏం నచ్చింది? అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే మంచి పంది కనబడదంట, బాగా నచ్చిందంట పంది. నచ్చితే ఈ పందిని తీసుకెళ్ళి పెంచుకోవాలనుకున్నాడు. మంచిదే, పందిని కొనుక్కున్నాడుగా. కొనుక్కున్నాడు. తీసుకెళ్ళి దాన్ని చాలా శుభ్రంగా కడిగి, బెడ్రూమ్, దానికి ఒక పెద్ద రూమ్ నిర్మించి, దానికి ఒక మంచి పరుపు, డబల్ కట్ పరుపు పెట్టి అందులో పడుకోబెట్టాడు పందిని. పెడితే ఆ పందికి మనేది పట్టింది. దానికి ఏసీ రూమ్ ఇచ్చాడు, మెత్తని పరుపు ఇచ్చాడు, మంచి ఖరీదైన డబల్ కాట్ ఇచ్చాడు. తిండి కూడా ఏం తిండి ఇచ్చాడు తెలుసా? మంచి శ్రేష్టమైన ఫుడ్ పెట్టాడు. శ్రేష్టమైన ఫుడ్ పెట్టాడు. ఎంత మంచి ఫుడ్ పెట్టినా ఏం లేదు, అసలు తిన్నట్టే లేదు. ఎందుకబ్బా ఈ పంది మనేది పట్టిందని ఆ ఇష్టపడ్డ యజమాని ఏం చేశాడు తెలుసా? ఆ పంది మెడకి గొలుసు కట్టి కుక్కను తిప్పినట్టు రోడ్డు మీద తిప్పుకొద్దాం కదా అని వెళ్ళాడట. ఎలాగా? కుక్కను కట్టి కుక్క గొలుసు కట్టినట్టు కట్టి తిప్పుకొద్దామని అలా వెళ్ళాడంట రోడ్డు మీదకి. ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వెళుతుండగా వాళ్ళు ఒక బ్రిడ్జి దాటాలి, చిన్నపాటి బ్రిడ్జి దాటాలి. అక్కడ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేసరికంట దానికి సువాసన వచ్చిందంట. సిటీలో మంచి సువాసన వద్దు కదా, డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి, ఆ వాటర్ వచ్చి, ఈ వాటర్ వచ్చి, ఆ నీరంతా కూడా మురుగు వాసన వస్తుంటే ఆ పంది అంట అందంట అని, ఆహా ఎంత బాగుంది. మా ఓనర్ గారు తీసుకెళ్ళాను ఎక్కడో నాకు నచ్చని చోట్లో పెట్టాడు, నాకు ఇష్టం లేని చోట్లో పెట్టాడు. అది ఆ చోటు దానికి ఎలా ఉంది తెలుసా? పనికిరాని చోట్లాగుంది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారకంట దానికి నచ్చిన వాసన వచ్చింది, దానికి కావలసిన వాసన వచ్చింది. ఆ వాసన వస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? అలా తిప్పుకుంటూ వెళ్తుంటే ఆ వాసన వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది తెలుసా? ఇంకా ఓవర్ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. నా పీలుస్తున్న కొద్దీ ముక్కు చిట్లిపోతుంది.
దాని ముక్కు చిట్లిపోతుంది అంతే. ఆ ఓనర్ గారి గొలుసు దాని చేతిలో ఉంది కదా, మెల్లగా చూసింది, ఒక్క గెంతు గెంతింది అంతే. ఆ చెయ్యి లాక్కొని వెళ్ళిపోయి మురుగుంట్లో దూకింది. ఏదో అంటారుగా మనకి ఇష్టం, అలో పప్పి అన్నా లేదు, పప్పి అన్నా లేదు, ఎన్ని పేర్లు పెట్టినది లేదు. ఎందుకంటే దానికి ఏ ప్లేస్ కావాలి, ఏ ప్లేస్ కావాలమ్మా? ఒకప్పుడు మనం పెంచిన వాళ్ళం కదా, పెంచమా? పెంచిన వాళ్ళమే. హల్లెలూయా, పెంచిన వాళ్ళమే. ఇప్పుడు మనం కూడా ఏమయ్యాం తెలుసా? ఆ పంది అయిపోయాం. పందికి మురుగ్గు ఉంటే ఎంత ఇష్టమో మనకి ఈ లోకం అంత ఇష్టం. లోకముల శాస్త్రాలు బాగా ఇష్టం. వాక్యం వింటాము. ఈరోజు అన్నాం హ్యాపీ క్రిస్మస్ అన్నాం, రేపొద్దుట ఇవాళ అన్న హ్యాపీ క్రిస్మస్ ఏమైందో, మెర్రీ క్రిస్మస్ ఏమైందో, రేపొద్దున కుక్క వాంతికి తిరిగినట్లుగా మరలా మనం లోకం వైపు తిరుగుతూ ఉన్నాం. దేవుని ఆశ 400 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి 400 సంవత్సరాల తర్వాత దేవుడి లోకములో ప్రత్యేకంగా మాట్లాడి ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చాడు. స్వయంగా వచ్చాడు ఈ లోకానికి. ఎందుకో తెలుసా? ఆయన మనలో పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నాడు. మనలో చెప్పండి, దేవునికి మనలో పరిశుద్ధ స్థలము కావాలి. మన దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసించాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనలో పరిశుద్ధ స్థలము కావాలని కోరుకున్నాడు. అందుకే ఈ రాత్రి ఇక్కడ నుంచి మనం తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళాలి, ఒక పని చేసి వెళ్ళాలి. ఏంటో తెలుసా? ఈ దేహాన్ని, ఈ హృదయాన్ని పరిశుద్ధపరిచి అది దేవునికి ఇవ్వాలి, దేవునికి బహుమానంగా ఇవ్వాలి. ఆమేన్. ఎలా ఇవ్వాలి? బహుమానంగా ఇవ్వాలి దేవునికి. ఈ దేహాన్ని, ఈ దేహంలో ఏముండకూడదు. అపొస్తలుడైన పౌలు అంటాడు గలాతీయులకు రాసిన పత్రికలో, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమంట? మనం కూడా ఏం చేయాలి? క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడాలి. సిలువ వేయబడటం అంటే నీ శరీరాశ సిలువ వేయబడాలి, నీ నేత్రాశ సిలువ వేయబడాలి, నీ జీవపు డబ్బము సిలువ వేయబడాలి. అందుకొరకే అలా సిలువ వేయబడిన రోజే, అలా సిలువ వేయబడిన రోజే నీ హృదయము దేవునికి పరిశుద్ధ స్థలముగా మారిపోద్ది. అప్పుడు అంటాడు పౌలు, జీవించినది నేను కాదు. చెప్పండి చెప్పండి, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎప్పుడు? సిలువ వేయబడినప్పుడు. సిలువ వేయబడిన తర్వాత ఎలా ఉన్నాడంట? క్రీస్తులో జీవిస్తున్నాడు. క్రీస్తే ఆయనలో జీవిస్తూ ఉన్నాడు. సంగమా, ఈ క్రిస్మస్ రోజున మనం చాలా సరదాగా వచ్చాం, చాలా సంతోషంగా వచ్చాం. మీరు అనుకుంటున్నారు
క్రిస్మస్ రోజు క్రిస్మస్ వాక్యం చెప్పకుండా అయ్యగారు ఏదో మాట చెబుతున్నాడు అనుకుంటున్నారు. క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుంటున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసుకుంటున్నాం. ఎందుకు వచ్చారు? నీలో పరిశుద్ధ స్థలము దేవునికి కావాలి. చూసారు, ఒక్కలా ఆమెనట్లేదు. మేమెందుకు ఇస్తామన్నట్టు చూస్తున్నారు. మురిగ్గానే ఉండాలి కదా. ఒకడంట మళ్ళీ ఎందుకు మీరు చెప్పతే మళ్ళీ కథలకి వెళ్ళాల్సి వద్ది. కథలకి వెళ్ళాలా. ఒకడంట ఇల్లు అమ్మేశాడంట. అమ్మి వెళ్తూ అన్నాడంట, ఇదిగో ఇల్లంతా అమ్మాను కానీ ఆ గోడ కొట్టిన మేకు మాత్రం నాది అన్నాడంట. ఏమన్నాడు? ఇల్లంతా నీదే. హలో, ఇల్లంతా నీదే, ఆ గోడ కొట్టిన మేకు మాత్రం నాది. అప్పుడప్పుడు ఆ మేకు చూసుకోవడానికి వస్తానన్నాడంట. అప్పుడప్పుడు ఆ మేకు చూసుకోవడానికి వస్తానన్నాడట. ఆ ఇల్లు అనుకున్నాడు కదా, మేకే కదా అలా వచ్చి చూసి వెళ్తాడు కదా అనుకున్నాడు. ఈయన తరచుగా రావటం, ఆ మేకును చూడటం. ఒకరోజు అంట కండవ తగిలిచ్చాట. ఆ మేక్కి కండవ తగిలించి వెళ్ళిపోయాడు. మేకెవరిది? ఆయనదే. వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడంట. ఆ కండవ తీసుకొని వెళ్ళిపోతూ ఆ మేకు అంట గొడుగు తగిలిచ్చి వెళ్ళాడట. ఇల్లు ఎవరిది? కొనుక్కున్నోడిది. మేకు మాత్రమే వేయింది. మేకుని ఎలా వాడుతున్నాడు? ఇప్పుడు గొడుగు తగిలిచ్చి వెళ్ళిపోయాడట. గొడుగు తగిలిచ్చి వెళ్ళిపోతే ఒక రోజంట భారీగా వర్షం వస్తుందంట, పెద్ద వర్షం వస్తుందంట. ఆ వర్షంలో తడుచుకుంటూ కూరుకొచ్చాడట. దేనికోసం? గొడుగు కోసం. వచ్చి తిన్నగా గొడుగు మేకు దగ్గరికి వెళ్ళిపోయాడు. కాలు కడగలేదు, బట్టలు మార్చుకోలేదు. ఆ తడిసిన బట్టలతోనే ఆ బురదగాని గబగబ వెళ్ళిపోయి గొడుగు తీసుకోండి. రే ఆగరానంట ఇంటోడు. ఎందుకు ఆగాలి? నేను నా మేకును చూసుకోవడానికి వచ్చాను అన్నాడట. ఏం చేశాడు? మేకును చూసుకోవడానికి వచ్చానని గబగబా ఆ మేకును చూసుకొని గొడుగు తీసుకొని వెళ్ళిపోతుండంట. మనలో కూడా అలాంటి మేకులు చాలా ఉన్నాయి. ఆ మేకులు ఎవరు పెట్టారో తెలుసా? సాతానుగాడు పెట్టాడు. అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తుంటాడు? చూసి వెళ్తుంటాడు. వాన వస్తుంది, ప్రార్థనకి వెళ్ళకో. నిద్ర వస్తుందిగా ఇవాళ, వెళ్ళకో. అలసిపోయావు కదా, వెళ్ళకో. మేకు ఎక్కడుంది? మనలోనే ఉంది. అడు గుచ్చేసాడు. ఆ మేకు గుచ్చేసాడు. అందుకేం చేస్తాడు? అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. అప్పుడప్పుడు ఆడు వచ్చినప్పుడు ఏమవుద్ది? వాడి బుద్ధులు బయట పడుతుంటాయి. ఏమండి? వాడు వచ్చినప్పుడు వాడి బుద్ధులు బయట పడతాయి. దెయ్యం పట్టినప్పుడే కదా ఆడు దెయ్యం పట్టిందని తెలిసేది. అప్పుడు దాకా బాగున్నాడు అనుకుంటాం. అది వచ్చినప్పుడు ఇవన్నీ ఇలా ఇరుచుకుంటూ వచ్చేస్తాడు. అప్పుడు మనకేమవుద్ది? ఏంటి మాట్లాడారు? ఏమవుద్ది? దెయ్యం పట్టిందని అప్పుడు తెలుస్తుంది మనకి. అప్పుడు అయ్యగారు అంటారు. మీరు అయ్యగారు ఏం చేయాలా? ఆగమేగదని ఊరికి రావాలా, ఫోన్లన్నా ప్రార్థన చెయ్యాలి. ఏదో చేసిన తర్వాత తగ్గింది అనుకో, అమ్మయ్య ప్రార్థన చేసి తగ్గింది, బాగున్నాడు అంటారు. బాగున్నాడు అనుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ప్రార్థన తీసుకొస్తారని ప్రార్థన తీసుకురాగా బాగున్నాడు. మళ్ళీ ఎప్పుడు ఆ మేకును చూసుకోవడానికి వస్తాడు వాడు. వచ్చిన మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ అప్పుడు మీరేమంటారు? అయ్యగారు అప్పుడు చేశాడు, తగ్గింది కానీ మళ్ళీ వచ్చింది. మీకు తెలీదు. ఏముంది అక్కడ? మేకుంది. ఏముంది? మేకుంది. మేకు కోసం వస్తుంటాడు. అందుకేం చేయండి?
క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి. శరీరాశ, నేత్రాశ, జీవోడంబం సిలువేయాల. అప్పుడే పౌలు అన్నాడు, జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో. మనలో ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా ధైర్యంగా? క్రీస్తే నాలో జీవించుచున్నాడు. చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే ఇంకేముంది? మేకుంది. అందుకే పంది బుద్ధి, అందుకే కుక్క బుద్ధి. మాట్లాడు. ఏ బుద్ధి? పంది బుద్ధి, కుక్క బుద్ధి. పందికి ఆ వాసన వస్తే అది ఆగదు, కుక్క కక్కింది వదలదు. పంది ఆ వాసన వస్తే ఆగదు, కుక్క వాంతి చేసి వదలదు. అందుకే దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే పరిశుద్ధ స్థలాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడవడిక పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే పున్నమా నరకము నుంచి తప్పించబడతావు. అప్పుడు దాకా నీ దారి రహదారి కాదు, రహదారి కాదు. అయ్యగారులు అంటున్నారు గోదారి అని అంట. దారి ఏ దారి? గోదారే. అందుకే ఏం చేయాలి తెలుసా? నీ హృదయాన్ని దేవునికి పరిశుద్ధ స్థలముగా అప్పగించాలి. హల్లెలూయా. అవును కదా. ఇక్కడ ఎంతమంది మీ ఇల్లు అద్దెకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు? మీ ఇల్లు అద్దెకి ఇచ్చిన ఎంతమంది ఉన్నారు? అంటే ఎవరు ఇవ్వలేదా? ఓ మంచోళ్ళు అయితే కదా. మేము ఆ మధ్య జంగారెడ్డిగూడెంలో ఇంటికి ఒక ఇల్లు అద్దెకి తీసుకుందామని వెళ్ళాం. ఇల్లు చూసాం. ఆ ఇంటి ఆయన అన్నాడు, మీకు డిసెంబర్ 1 తారీఖల్లా ఇల్లు శుభ్రం చేసి కడిగి అప్పగిస్తా అన్నాడు. చెప్పండి. ఇల్లు చాలా చికగ్గా ఉంది, ఇవంతా శుభ్రం చేసి కడిగి మంచిగా అప్పగిస్తా అన్నాడు. ఆమెనంట కూడా రావట్లే. ఏమంట? కడిగి శుభ్రం చేసి ఏ లోపం లేకుండా అన్ని సరి చేసి అప్పగిస్తామన్నాడు. సరే అండి, మేము వచ్చేస్తాం. ఆమేన్. ఆ తర్వాత ఎవరో చెప్పారంట, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళోళ్ళు అన్నాడట. అనేసరికి అంటే అనంట ప్రార్థనకి వెళ్ళోళ్ళకి మేము ఇల్లు ఇవ్వము అన్నాడు. నాకైతే ఆ ఇల్లు నచ్చలేదు అనుకో, నాకైతే ఆ ఇల్లు నచ్చలే. ఆడు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఇవ్వనన్నందుకు చాలా సంతోషం వేసింది. ఎందుకు తెలుసా? ఆ ఇల్లు నచ్చలేదు కాబట్టి. హల్లెలూయా. ఆ ఇల్లు నచ్చలేదు కాబట్టి. ఇప్పుడు ఇల్లు ఎలా ఇస్తా అన్నాడు? శుభ్రం చేసి కడిగి అప్పగిస్తా అన్నాడు. అందా చెప్పాలా? శుభ్రం చేసి కడిగి ఇస్తా అన్నాడు. ఈ రాత్రి మనం కూడా ఏం చేయాలా? శుభ్రం చేసి కడిగి దేవునికి ఇవ్వాలి. ఆమేన్. ఎంతమంది ఇస్తారు? ఏం చేస్తారు? శుభ్రం చేసి కడిగి దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. అదే దేవునికి కావాలి, అదే దేవుడు కోరుకున్నాడు. అందుకే ప్రతిరోజంట, ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ఇంక ఈ 4 రోజులైతే తిరిగేలేదు. రోజు ఏం చేయటం? వాక్యముతో కడగటమే, వాక్యముతో ఉదక స్నానము చేయటమే. ఎంత ఉదక స్నానం చేస్తే ఏమైంది? మొక్కలు చూడు ఎలాగున్నాయో, ఒక్క ముఖం కూడా ఏమవ్వలేదు.
కడిగిన మొక్కల్లాగా లేవు. ఉదక స్నానము వాక్యం చేత ఉదక స్నానం చేసినట్లు లేవు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవునికి ఒక పరిశుద్ధ స్థలముగా నీవు ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ స్థలముగా మనం దేవునికి ఇస్తే దేవుడు అట్లా ఏం చేస్తాడంట, మన మధ్యలో నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనిద్దాం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములు నిర్మించాలి. ఆమె చెప్పండి. దేవుడు మనలో నివసించేలాగా, దేవుడు మన మధ్యలో నివసించేలాగా, దేవుడు మన హృదయాంతరంగాల్లో నివసించేలాగా మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఆమేన్, ఆమేన్. ఏం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. హల్లెలూయా. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయంగా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు? మనుషులలో నివసించాలని ఆశపడుతున్నాడు. నీకు ఏ అర్హత ఉందని, నాలో ఏ యోగ్యత ఉందని, మనలో ఏ యోగ్యత లేకపోయినా, మనలో ఏ అర్హత లేకపోయినా, మనము బాల్యము నుంచి మన హృదయం ఎలా ఉంది? బాల్యము నుంచి నరుని యొక్క హృదయము చాలా చెడ్డది, చాలా మోసకరమైంది, చాలా ఘోరమైన వ్యాధి కలది. అలాంటి హృదయములో, అలాంటి మనుషుల్లో నివసించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా దేవునికి? నువ్వంటే దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం దేవుని దగ్గరికి మనము దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుడే మన దగ్గరికి వచ్చాడు. ఆమేన్. దేవుడే మన దగ్గరకు వచ్చాడు. నిజం, ఎంత భాగ్యమో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు? దేవుని దగ్గర పరిగెడుతున్నారు. కానీ అంతకుముందు ఏం జరిగింది? దేవుడే మన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు మనుషులతో కలిసి మెలిసి ఉండాలని. ఎవరితో? ఎవరాళ్ళు? మనం. దేవుడే మనతో కలిసి మెలిసి ఉండాలని చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ మనుషులు ఏం చేయాలి? దేవుని చేరుకొని దేవునితో శాశ్వతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆశపడ్డాడు ఒక శాశ్వతమైన మార్గాన్ని మన కొరకై ఏర్పాటు చేసి, మన కొరకై మనలను ఆ మార్గములో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ ఆలోచన మనం ఎరిగిన వారమై, ఈ ఆలోచనతో మనము దేవుని దగ్గరికి వెళదాం. హల్లెలూయా. మొదట ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు సెకండ్ పోర్షన్ ఏంటంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళటం. ఫస్ట్ పోర్షన్ దేవుడే మన దగ్గరికి వచ్చాడు. సెకండ్ మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వతమైన మార్గాన్ని దేవుడు నీకు తయారు చేసి ఉంచాడు. కాబట్టి ఆ మార్గములో నువ్వు నిత్య జీవానికి, శాశ్వత జీవానికి వారసుడు అవ్వటానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము ఆలోచన చేద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతంగా మన మధ్యలో తన కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవునిలో ఏముండాలి? మనలో ఏముండాలి? పరిశుద్ధత కావాలా? కావాలా? పరిశుద్ధత కావాలి. ఆమేన్. అయితే ఆ పరిశుద్ధత దేని ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం? దేని ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం? దేవుని వాక్యం అంటుంది, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం తెలియపరుస్తున్న మాట మనం ఆలోచిస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యేసు రక్తం మాత్రమే మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆయన వెలుగులో మనం నడవాలి. హల్లెలూయా. అంటే ఆయన వెలుగులో నడవటం అంటే దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట, మనమందరం ఎక్కడో తెలుసా? పాపాంధకారములో ఉన్నాం, అజ్ఞానములో ఉన్నాం, తప్పు మార్గంలో మనం నడుస్తున్నాం. ఇప్పుడు ఆ పాపాంధకారానికి, ఆ అజ్ఞానానికి, ఆ యొక్క తప్పు మార్గానికి వ్యతిరేకంగా ఏముందంటే వెలుగు. ఆమేన్. వెలుగు. అందుకే ఈరోజు దేవుని యొక్క పిల్లలుగా మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ఆ స్వరక్తము చేత ముగిస్తూ మాట్లాడదాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే, 13వ వచనము, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌని వెలుపుట శ్రమ పొందెను. ఆమేన్. చెప్పండి. ప్రజలను పరిశుద్ధపరచటానికి, అనగా పాపంధకారములో ఉన్న వారిని, అజ్ఞానములో ఉన్న వారిని, తప్పు మార్గంలో నడుపుతున్న వారిని పవిత్రపరచడానికి యేసుక్రీస్తు వారు గౌని వెలుపల ఏం చేయబడ్డాడు? శ్రమ నొంది మన కొరకు రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరచడు ఆయన. హల్లెలూయా. ఆ పరిశుద్ధతను బట్టే, ఆ రక్తమును బట్టే మనము నిత్య జీవానికి వారసులమవుతాం. ఆ రక్తను బట్టే మనము పరిశుద్ధపరచబడిన వారమై నరకము నుంచి తప్పించబడతాం. మనకు గతి అనేది దొరికింది, మనకు పరలోకం అనేది దొరికింది. అది యేసు రక్తము వల్ల, అది యేసు క్రీస్తు ఈ భూమి మీద జన్మించడం వల్ల దొరికింది. ఆమేన్. గట్టి చెప్పండి. మా వాళ్ళు చేతులు కట్టుకున్నారు, గట్టి చెప్పాలా? గట్టిగా హల్లెలూయా. ఏమంటండి? గౌని వెలుపల, ఊరి బయట పొందిన శ్రమ వల్ల, ఆ శ్రమలో కార్చిన రక్తం వల్ల మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ క్రిస్మస్ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ స్థలములో నిలబడ్డ నీవు, ఈ స్థలంలో కూర్చున్న నీవు ఒకసారి ఆలోచించు. నీవు ఈ క్రిస్మస్ చేసుకుంటున్న నీవు ఈ రాత్రి పరలోకానికి వెళ్ళగలిగిన స్థితి నీలో ఉందా? పరలోకమునికి వెళ్ళగలిగినటువంటి ఆ మార్గం నీలో ఉందా? దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? ప్రతి భూమి మీద ఉన్న ప్రతి మనిషి పరలోకానికి వెళ్ళాలి, పరలోకాన్ని సంపాదించుకోవాలి. అందులో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళాల్సింది ఎవరు? పరలోకానికి ఫస్ట్ వెళ్ళాల్సింది ఎవరు? నేను.
నేను ఎలా ఇంత బోధించి, ఇంత మాట్లాడి, ఇంత ప్రకటించి నేను పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? ఇంకెవరు వెళ్తారు? బోధించిన నేను వెళ్ళాలి, విన్నటువంటి మీరు వెళ్ళాలి. మనందరి స్వాస్థ్యం ఎక్కడుందంటే పరలోకమే. హల్లెలూయా. పరలోకం మనది. ఆ పరలోకమే మన రాజ్యం, పరలోకమే మన దేశం, ఆ పరలోకమే మన స్వాస్థ్యమైంది. కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి, ఈరోజు ఆ పరలోకం ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే మనం ఆనందముతో, అందుకే సంతోషముతో ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నాం. హల్లెలూయా. అందరు గట్టిగా 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్పండి అందరూ బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తండి. సాతాను కోటలు కూలిపోయే విధంగా, అపవాది క్రియలు లయమయ్యే విధంగా స్వరమెత్తండి ఈరోజు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, ఈ క్రిస్మస్ వేడుకలో దేవునితో మాట్లాడారు. యేసు రక్తము వలనే నీవు పరిశుద్ధపరచబడతావు. ఇంకా ఏ రక్తములో నీకు పరిశుద్ధత రాదు. యేసు క్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము వల్ల నువ్వు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధత ఉన్నవారే మర్చిపోయారు. పరిశుద్ధత ఉన్నవారే దేవుని చూడగలరు. ఇప్పుడు ఆ దేవుని చూడగలిగిన పరిశుద్ధత పూర్తి చేయగలరా? నాలో ఉండాలి. ఆ పరిశుద్ధులైన దేవుని చూడగలిగిన పరిశుద్ధత మన దగ్గర ఉండాలి. ఆమేన్. మనం ఏం చేయలేం. పొద్దున్న లేసాక సూర్యుడు ఇలా ఎదురొచ్చాడుకో, అలా పెద్ద కళ్ళు అప్పగించి చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? పెద్ద కళ్ళు చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? సూర్యుని వైపు ఎవరు చెప్పరే మరి? చూసేవాళ్ళగా ఎవరు ఆ సూర్యుని వైపు కన్నులు ఎత్తి పెద్ద కళ్ళు చూసినట్టు చూడలేరు. నేను నిన్ను చూడగలను, నువ్వు నన్ను చూడగలవు. ఆయన చూడగలిగిన, ఆ సూర్యుని చూడగలిగిన వాళ్ళు ఎవరున్నారా? మరి యేసు ప్రభు ఎవరు? కోటి సూర్యుల కంటే తేజస్సు గలవాడు. ఎవరిని చూడలేకపోతున్నాం మనం? ఒక్క సూర్యుడినే చూడలేకపోతున్నాం కదా. కోటి సూర్యుల యొక్క తేజస్సు కలిగిన దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం? పరిశుద్ధత ఉంటేనే చూడగలుగుతావు. పరిశుద్ధత లేకపోతే నువ్వు చూడలేవు. ఒక్క సూర్యుని చూస్తే మన కళ్ళుకి ఆపరేషన్ చేయాల్సిందే కదా. అలాగైతే కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి చూడగలిగిన దమ్ము, ఆ కలేజ ఇక్కడ ఎవరికి ఉంది? ఒక్కడు మాత్రం ఆ పని చేయగలడు. ఒక్కడు మాత్రం ఆ పని చేయగలడు. ఆ ఒక్కడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు మాత్రమే. ఆ పరిశుద్ధుడు ఎవరై ఉండాలి? నేనై ఉండాలి.
మరి నువ్వై ఉంటావా? ఈ క్రిస్మస్ రోజున నువ్వై ఉండాలి. కోటి సూర్యుల తేజస్సును కలిగిన దేవుణ్ణి చూడగలిగిన ఆ అనుభవంలోకి మనం రావాలంటే ఇప్పుడు నీలో ఎలాంటి పరిస్థితి ఉండాలి? కొలిమిలో ఉన్న నిప్పు ఎలా ఉంటుంది? కొలిమిలో ఉన్నటువంటి ఆ నిప్పు రవ్వలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి అంట. ఎర్రగా అదే ఉంటుందా? ఇంకేముండవా? ఆ కొలిమిలో ఉన్నటువంటి నిప్పు రవ్వలు ఎలా ఉంటాయంటే బగ మండుతుంటాయి. బగ మండుతుంటాయి. దేవుని పిల్లలు కూడా ఎక్కడ ఉండాలా? కొలిమిలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? కొలిమిలో ఉండాలి. కొలిమిలో ఉంటే ఏం చేయబడతాం తెలుసా? బగ మండుతుంటాం. హల్లెలూయా. పరిశుద్ధుని చూడగలడు. హల్లెలూయా. మన దేవుడు దయించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన చూడగలిగిన వారు ఎవరై ఉండాలి? మనము కూడా అగ్ని అయి ఉండాలి. ఆమేన్. అలా అవ్వాలంటే ఈరోజు నీకు ఒకటే ఆధారం, యేసునామం. ఒకటే ఆధారం, యేసునామం. అపృత్ష గతిరనస్తి. పుత్రుడు లేకుండా గతి లేదు. పుత్రుడు లేకుండా స్వర్గము లేదు. కుమారుడు లేకుండా పాపము నుంచి, నరకము నుంచి రక్షణ లేదు. ఇప్పుడు మనకేం కావాలి? కుమారుడు కావాలి. ఆ కుమారుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్నవారు, ఆయన్ను కలిగి ఉన్నవారు, ఆయనకి నివాస స్థలంగా ఉన్నవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? కొలిమిలో ఉన్న నిప్పు రవ్వలాగా ఉంటారు. అప్పుడు నువ్వు ఎలా కనబడాలి తెలుసా? యెహోషువను చూసి దేవుని దూత మాట్లాడుతున్న మాట సాతానుతో కదా, అపవాదితో యెహోషువ దేవుని దూత మాట్లాడుతుంది. యెహోషువను చూచి ఇతడు ఎలా ఉన్నాడో తెలుసా? అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమంట? అగ్నిలో నుండి తీయబడిన కొరివి. పాస్టర్ గారు, మనం ఎలా ఉండాలి? ఎవరు? మనం ఎవరు? పాస్టర్లం. ఎలా ఉండాలి? అగ్ని నుండి తీయబడిన కొరివిలాగా మనం ఉండాలి. అయ్యగారు ఏం చూస్తున్నా? కేక్ ఏం తడవదులే. ఏమంటా? ఏంటి అన్నా? హల్లెలూయా. ఎలా ఉండాలి? అగ్ని నుండి తీయబడిన కొరివిలాగా మనముంటే వీళ్ళు కూడా ఆ అగ్ని, ఆ కొరివిలో పడ్డ బొగ్గులు వీళ్ళు. మీరెవరు? బొగ్గులు. కొలిమిలో పడ్డ కొలిమిలోకి వచ్చిన బొగ్గులు. ఇప్పుడు వీళ్ళు బగబగ మండుతుంటే ఆ కొలిమిలో పడ్డ బొగ్గులు కూడా ఏమవుతాయి? అవి కూడా మండుతాయి. వీళ్ళు మండితే మీరు మండుతారు. హల్లెలూయా. వీళ్ళు మండకపోతే మీరు కూడా బొగ్గే. వీళ్ళు బొగ్గే, మీరు బొగ్గే. హల్లెలూయా. చెప్పండి ఎలా మారదాం? కొరివి నుండి, కొరివిలాగా, అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా మారాలి. మారితే చెప్పండి, లూసిఫర్ ఎవరు? కాలుతున్న రాళ్ల మధ్యలో నడిచేవాడు. చెప్పండి. ఓకే, ఇంతకు లూసిఫర్ ఎవరో తెలుసా? దెయ్యాలకు అధిపతి, దెయ్యాలకి నాయకుడు. వాడు ఎక్కడ నడుస్తున్నాడు? కాలుచున్న రాళ్ళ మధ్యలో నడుస్తున్నాడు. కాలుచున్న రాళ్ళ మధ్యలో నడుస్తున్నటువంటి ఆ లూసిఫర్కి
నీ ప్రార్థన బూడిదే. నువ్వేం చేయలేవు. నువ్వు ఏం చేయలేవు. ఆ లూసిఫర్ని గెలవాలా? ఎంతమందికి వెళ్తాం అనుకుంటున్నారు? లూసిఫర్ని గెలవాలి, వాడిని ఓడించాలి, వాడిని తరమాలి. హల్లెలూయా. వాడిని తరమాలంటే ఏం చేద్దాం? వాడు అగ్ని అయితే మనం కూడా అగ్నిగా మారాలి. వాడు కాళ్ళు వచ్చిన రాళ్ళ మధ్యలో నడిస్తే మనము కూడా ఆడికి మించిన అగ్ని అయి ఉండాలి. ఈ లోకం ఎవరి చేతిలో ఉంది? మీరు అనుకున్నారు మా చేతిలో ఉంది అనుకుంటారు. చేచి మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఆ లూసిఫర్ చేతిలో ఉంది. మరి వాడిని జయించాలంటే మీ నోట్లో మాట వచ్చేదాకా వదలను. వాడిని ఓడించాలంటే మనలోకి యేసుక్రీస్తు రావాలి. మనలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారో అప్పుడు మనం బగ మనటం మొదలు పెడతాం. ఎప్పుడైతే బగ మనటం మొదలు పెడతామో నేను చూస్తే లూసిఫర్ పారిపోవటం మొదలు పెడతాడు. నేను చూస్తే వాడు గజగజ అనటం మొదలు పెడతాడు. యేసుక్రీస్తు అని చెప్పు, లూసిఫర్ని కాదు కదా, వాడి దూతను కూడా ఏం చేయలేవు. లూసిఫర్ని కాదు, వాడి దూతను కూడా ఏం చేయలేవు. హల్లెలూయా. మాట చెప్పి ముగిస్తా. ఎక్కడికైనా ఈ పాస్టర్ గారు అందరూ ఎవరైనా వెళ్ళారు అనుకో, వీళ్ళకి ఒక గుర్తు ఏంటి తెలుసా? వీళ్ళు సాలెం గాస్పెల్ మినిస్ట్రీలో సేవకులు. మీరు ఎలా గుర్తించారనుకో, బయటికి వెళ్తే వీళ్ళకి ఒక గుర్తుంది. వీళ్ళు ఎవరు తెలుసా? సాలెం గాస్పెల్ మినిస్ట్రీలో సేవకులు. వీళ్ళు ఎవరితో ఉన్నారు తెలుసా? నిరీక్షణ రావుతో ఉండేవాళ్ళు. అందుకే నాకెంత గౌరవం ఇస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంతే గౌరవం. పెద్ద పాస్టర్ అయినా సరే, అర్థమైందా? అవతల పాస్టర్ గారు ఎంత పెద్ద పాస్టర్ గారు అయినా సరే వీళ్ళని చూసి నిరీక్షణ రావుతో ఉండే అయ్యగారులు అని నన్ను గౌరవించినట్లుగానే వీరిని గౌరవిస్తారు. ఒక పనికి మళ్ళీ నన్ను చూస్తే వీళ్ళని గౌరవిస్తే మరి ఏసయ్య ఉంటే భూతాలు మాట్లాడండి. ఏసయ్య ఉంటే ఏమవుతారు? మాట్లాడండి. ఇంకా అద్భుతంగా వాడబడతారు. వాళ్ళేనా? మీరు కూడా. అందుకే యేసయ్య అడిగారు, నేను వారి మధ్యలో నివసించినట్లుగా వారిలో పరిశుద్ధ స్థలం నాకు కావాలి. ఈ క్రిస్మస్ రోజున మన హృదయం ఎలా ఇద్దాం? కానీ వర్షం వస్తుంది, ముగిస్తా. చాలా చెప్పాలి కానీ వర్షం కోసం ఆపుతున్నాం. చెప్పండి. పరిశుద్ధ స్థలముని ఇద్దాం. హల్లెలూయా. అలాగే చీపురు బట్టి గౌరవ పొద్దులేసి దీన్ని తొడవకండి. ఈ స్థలం కాదు, నీ హృదయం అనే స్థలాన్ని ఇవ్వు. ఎందుకంటే అది ఎలాంటిది? మోసకరమైంది. హృదయం ఎలాంటిదండి? మోసకరమైంది. అది ఘోరమైన వ్యాధి కలది. అండ్ జబ్బున్నోడిని ఏమైనా పెళ్లి చేసుకుంటారా? ఆ జబ్బు కూడా ఏ జబ్బు? ఘోరమైన జబ్బు. అమ్మాయిలను అడుగుతాం, అమ్మాయిలు రోగం ఉన్న పిల్లోని పెళ్లి చేసుకుంటారా? అబ్బాయిలను అడుగుతాం, అబ్బాయిలు మీరు రోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకు?
మనం ఘోరమైన వాళ్ళమై ఉండి మనం ఘోరమైన వాళ్ళమై ఉండి ఘోరమైన వాళ్ళని ఇష్టపడం. అవునా? అలా అయితే పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? ఘోరమైన వ్యాధి గల మోసకరమైన హృదయం గల వారిని ఇష్టపడి వారిని పరిశుద్ధపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మి నీవు క్రీస్తుతో పాటు సిలువేయబడితే మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి గల హృదయం ఏమైందో తెలుసా? పరిశుద్ధత గల హృదయముగా మార్చబడద్ది. అందుకే క్రిస్మస్ రోజున ఒక తీర్మానం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి వెళుతూ ఒక తీర్మానంతో వెళదాం. హల్లెలూయా. ఒక తీర్మానంతో వెళదాం. అదేంటంటే, నేను పరిశుద్ధునిగా ఉండి నన్ను నేను దేవునికి అప్పగించుకుంటా. నేనే నా దేవునికి ఏమవుతాను? బహుమానం. దేవునికి బహుమానం అయిపోతాడని ఒక తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ తీర్మానం చేస్తే రేపొద్దుట ఎండలో క్రిస్మస్ చేసుకుంటాం. మనం క్రిస్మస్ చేసుకుందామా? రేపొద్దుట చేసుకుందామా? అయితే ఏం చేద్దాం? ఇప్పుడు అన్న లేచినబడి తీర్మానం చేసుకుందాం. అన్న లేచినబడదాం.